ఈరోజు మనం లలితా సహస్రనామంలోని భండాసురుని వధకు సంబంధించిన తరువాత నామం గురించి తెలుసుకుందాం. గేయ చక్రం అనేది ఒక రథం. ఈ రథం అమ్మవారికి కుడివైపున ఉంటుంది. దీనిని నడిపేవి మంత్రిణీ శక్తులు. గేయ చక్రం అనే రథాన్ని అధిరోహించి నడుపుతున్న మంత్రిణీ దేవతలచే అన్ని విధములా సేవింపబడుతున్న తల్లి అని నామానికి అర్థం. గేయ చక్రం చిదగ్ని కుండానికి వాయువ్య దిశలో ఉంటుంది. ఇందులో 7 పర్వములు ఉంటాయి. కుడివైపున ఉన్న ఈ శక్తి పేరేంటి? మంత్రిణి. ఈమెనే శ్యామల లేకపోతే రాజశ్యామల అని కూడా అంటారు. ఈ అమ్మవారు గేయ చక్రాన్ని నడుపుతున్నారు. మంత్రిని శక్తులు అని చెప్పుకున్నాం కదా, ఆ శక్తుల పేర్లు కూడా చెప్పుకుందాం. సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచివేశాని, ప్రధానేసి, కుశప్రియ, వీణావతి, వైణికి, ముద్రిణి, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబవేశ్య, కదంబ వనవాసిని, సదామాల. ఈ శ్యామలాదేవి జ్ఞానానికి సంకేతం. శ్రీమాత్రే నమః.